సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. నూతన్కల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి ఇప్పుడుంది. ఇక సర్పంచ్ ఎన్నిక ప్రచారంలో పరస్పరం రాళ్లు మరియు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇక దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందారు. 15 మంది కార్యకర్తలకు గాయాలయ్యేనట్టు సమాచారం ఉంది. ఇక గాయపడిన వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మాత్రం విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించారని సమాచారం ఉంది. ఇక ఓటమి భయంతోనే కాంగ్రెస్ హత్య చేసింది అంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఇక మల్లయ్య మృతితో గ్రామంలో అయితే ప్రస్తుతం పరిస్థితులంతా కూడా ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కావాలని వాళ్ళు కమ్మగా దాగుర్రు వీళ్ళు అంటబడి ఇక బడితలు తీసుకొని ఒక్కొక్కడు బడితలు రాళ్ళు ఇవన్నీ తీసుకొని ఎమ్మడిబడి అమ్మ బాధలు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు, ఈయన టీఆర్ఎస్ అని. ఇక ఈయన అన్నాడు కూడా ఓన్ని ఓ దెబ్బ కొట్టేటోడు కాదు, ఒక నీరికి పోయేటోడు కదా, ఎంతసేపటికి వద్దని ఊపిస్తారు అంతే. అట్లాంటి ఈయన కావాలని చేశారు. సంపాల ఈయన్ని చంపితేనే వీళ్ళ పార్టీలో ఇంత మోక చేసేటోడే లేడు. ఈడ అయితేనే బాగా చేస్తాడు, కవర్ చేసేటోడే వీడు. ఈయన దియాలరా అని పానం ఈయన తీసేసారు. అట్లా దలుచుకున్నది అన్నారు. మరి వీళ్ళు ఇక్కడ అసలు లింగంపల్లిలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. అసలు అక్కడ ఉద్రిక్తత ఎవరి వల్ల చోటు చేసుకుంది అనేది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నుంచి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, అసలు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ముందుగా మొదలు పెట్టారంటారు? అమూల్య, దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా నూతల్కల్ మండలం లింగంపల్లిలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి ముఖ్యంగా ప్రచారంలో భాగంగా అందరూ అన్ని పార్టీల నుంచి కూడా అటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ క్యాండిడేట్ కావచ్చు, అందరూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ లో ముఖ్యంగా పోటాపోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ ఏదైతే ప్రచారంలో ఏదైతే మల్లయ్య అనే వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించి ఉన్నాడు, ఆయన ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారు. ప్రచారం ఆయనకి విలేజ్ లో కూడా మంచి పేరు ఉంది అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన గెలుస్తాడు అనే భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా, కాంగ్రెస్ సంబంధించిన నాయకులంతా కూడా విచక్షణ రహితంగా బీఆర్ఎస్ అభ్యర్థులపై దాదాపు 15-20 మంది ఉన్నారు అక్కడ. దీంతో పాటు ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలంతా వచ్చి కూడా అక్కడ దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మల్లయ్య అంటే సర్పంచ్ క్యాండిడేట్ మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి చాలా మందికి గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు పోలీసులు వచ్చారు. 108 కూడా వచ్చింది. దాంతో పాటు అక్కడ సూర్యాపేట హాస్పిటల్ కి అయితే 15 మందిని తీసుకెళ్లారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి కూడా కేటీఆర్ స్పందించారు. ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, దాని పరిస్థితులు చూసుకోవాలి. ముఖ్యంగా అటు కేటీఆర్ విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ వాదులంతా కూడా గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు, గూండాల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయాల కోసం ఇలా చేయడం తగునా అంటూ కూడా కేటీఆర్ మండిపడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ విలేజ్ లో సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ పరంగా కాకుండా, అంటే ఎవరైతే గ్రామానికి అభివృద్ధి చేస్తారో, ఆ గ్రామాన్ని మంచిగా చూసుకుంటారో వాళ్లకు ఓటు వేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఎలక్షన్ పోటీ అయిపోయింది, అంటే రేపు ఎలక్షన్స్ లో ఓటేస్తారో అయిపోతుంది. సో తర్వాత రేపు సాయంత్రం నుంచి అందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటది. మరి ఈ ఒక్క రోజు తతంగానికి చంపుకునేదాకా పోయి ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా గ్రామ సతీష్, మరి ఇప్పుడు చూస్తే 15 మందికి దగ్గర కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలుస్తోంది. మరి వారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళు ప్రస్తుతం అయితే సూర్యాపేట హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతా ఉన్నారు. వాళ్ళ ప్రాణానికి అయితే హాని లేదు, కానీ ముఖ్యంగా ఘోరంగా దెబ్బలు తాకినాయి అని చెప్తా ఉన్నారు. సో ట్రీట్మెంట్ అయితే జరుగుతా ఉంది. సో మరి ఇప్పుడు పోలీసులు దీనిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? పోలీసు ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలీసులకు ముందే చెప్పారు, ఈ విషయం పైన కూడా ముందే పోలీసులకు చెప్పారు. ఇక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది, గొడవలు జరుగుతాయని కూడా పోలీసులకి
చెప్పడంతో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ప్రజలు ముందుగా పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటన జరిగింది. ఈ ఘటన జరగడం చాలా ఇది అనుకోవచ్చు. ముఖ్యంగా ఒక మనిషి చనిపోయాడు ఒక ఎలక్షన్స్ కోసం అంటే ఆ విలేజ్ కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు కూడా దీంట్లో అంటే ఉన్నత కాంగ్రెస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ లో ఉందో దానికి సంబంధించి పార్టీకే సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా ఒకవైపు ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. రైట్ సతీష్, మరి ఇప్పుడు చూస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇలా మల్లయ్య మృతికి కారణం అంటూ చెప్తున్నారు. అక్కడున్న ప్రజలు కూడా అదే చెప్తున్నారు. మరి ఇది కేవలం ఆరోపణలా లేదా వాస్తవానికి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందంటారా? డెఫినెట్ గా దీనికి సంబంధించి దాడికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకు ఆల్రెడీ సమాచారం ఇచ్చారు కాబట్టి పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది. పోలీసులు చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకంటే ఈ ఘటనకు ముందే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులు మా పైన దాడి చేస్తున్నారు, దాడికి సంబంధించి అంటే దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మమ్మల్ని ప్రచారంలో అడ్డుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ పోలీసులు కాంగ్రెస్ నాయకులను పిలిపించి మందలించిన పరిస్థితి అయితే లేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ దాడి అని కూడా అటు గ్రామ పెద్దలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కూడా అక్కడికి వెళ్లి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ రేపటితో అయిపోతాయి. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని కూడా కేటీఆర్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఊర్లో ఇలాంటి ఘటనలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా ప్రాణం తీసుకోవడం ఎంతవరకు తగునంటూ కూడా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయనే చెప్పాలి. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పరిస్థితి అయితే ఎదురైంది. ఇక సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో అయితే ఒకరిపైన ఒకరు రాళ్లు విసురుకోవడం, కర్రలతో దాడి చేసుకునే పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఇక దాడిలో కూడా బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందారు. దగ్గర 15 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయని సమాచారం ఉంది. ఇక గాయపడిన వారిని వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ హత్య చేసింది అంటూ బీఆర్ఎస్ అంటోంది. ఇక మరి మల్లయ్య మృతితో గ్రామంలో అయితే ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఉన్న గ్రామంలో ప్రజలు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యలో ఏదైతే గొడవ జరిగిందో ముందుగా కాంగ్రెస్సే ఈ మృతికి కారణం అంటూ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే దీనికి ఆల్రెడీ ముందే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు నిర్లక్ష్యంతోనే ఇలా జరిగింది అంటూ కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. దీనిపైన ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేపడుతున్నారు. కానీ సర్పంచ్ ఎలక్షన్ల టైంలో ఇలా మరీ ఎలక్షన్ల కోసం ఒకరినొకరు చంపుకోవడం ఏంటి అనేది మాత్రం అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దీనిపైన ఎటువంటి విషయాలు బయటపడతాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక మరి ఇక్కడ వీళ్ళు కావాలని వాళ్ళేం కమ్మగా దాగుర్రు. వీళ్ళంట బడి ఇక బడితలు తీసుకొని ఒక్కొక్కడు బడితలు రాళ్ళు ఇవన్నీ తీసుకొని ఎమ్మడి ఆమె బాధ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు, ఈయన టీఆర్ఎస్ అని. ఇక ఈయన అన్నాడు కూడా ఓన్ని దెబ్బ కొట్టేటోడు కాదు, ఒక నీరికి పోయేటోడు కదా, ఎంత చెప్పటికి వద్దని ఊపిస్తారు అంతే. అట్లాంటివన్నీ ఈయన కావాలని చేశారు. సంపాలి ఈయన్ని చంపితేనే వీళ్ళ పార్టీలో ఇంత మోక చేసేటోడే లేడు. ఈడ అయితేనే బాగా చేస్తాడు, కవర్ చేసేటోడే వీడు. ఈయన దియాలరా అని పానం ఈయన తీసేసారు. అట్లా తలుచుకున్నది అని.